మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లాలో నర్సంపేట బైపాస్ లో నిన్న రాత్రిన మరి ఉదయం తెల్లగడ్డ జామున ఒక కారులో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి అయితే మృతి చెంది ఉన్నాడు. మరి తనని అతను ప్రమాదవశాత్తు చనిపోయాడా, లేకపోతే హార్ట్ షాక్ వచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా అతన్ని హత్య చేశారనేది మాత్రం తెలియదు ఉంది. అక్కడ గత తెల్లగడ్డ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనుమానాస్పదంగా ఒక కారు ఉంది, అక్కడ ఆ కారులో ఒక బాడీ అవుతుందని చెప్పేసి సమాచారం పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న డిఎస్పీ తిరుపతిరావు కూడా సంఘటన స్థానానికి వెళ్ళి మాత్రం అక్కడ ఉన్నటువంటి బాడీని పరిశీలించారు. మరి అసలు తను ఎవరు అనేది కూడా ఒక వివరాలు తెలిసింది. తన కురి మండలం, మహబూబాబాద్ జిల్లా కురి మండలం ఉన్నటువంటి తాటితండటువంటి బుక్య రాంబాబు గారి గుర్తించారు. మరి ఏం జరిగింది, మరి ఏం సంబంధం విషయాలు మొత్తం పోలీసులు మొత్తం పూర్తిగా విచారిస్తున్నారు. అదే ప్రస్తుతం పోస్ట్ మార్టం దగ్గర ఉన్నాము. పోస్ట్ మార్టం దగ్గర కూడా బంధువులు మొత్తం రోజుల మొత్తం అందరిని మిన్నట్టున్నాయి. అసలు మరి ఏం జరిగింది, ఆ కుటుంబ సభ్యుల రోజులు ఎందుకు ఏం జరిగింది, మరి అనుమానాస్పదమా లేకపోతే ఇంకా హత్యన అనే పలు కోణాలు మాత్రం మనం ఆలోచించి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఆ చనిపోయిన బుక్కి రాంబాబు వాళ్ళ బావ ఉన్నాడు, తను అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగిందండి? సార్ యాక్చువల్లీ నిన్న కారు 8-9 తీసుకెళ్ళాడట సార్. ఎక్కడికి పోయాడు అని వాళ్ళ నాన్న అడిగితే నేను డ్యూటీకి పోతున్నా అని చెప్పేసి అన్నాడట. ఏం జరిగిందో మాత్రం తెలియదు సార్, మాకు ఇంతవరకు ఏం ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. జాబ్ వచ్చేసి గన్శ్యామ్ వాళ్ళది గోపాల్ శెట్టి దగ్గర చేస్తారట అండి. దీపక్ శెట్టి వాళ్ళ తమ్ముని దగ్గర. ఏం చెప్పాడు, డ్యూటీకి వెళ్తున్నా చెప్పాడా లేకపోతే బయటకు వెళ్తున్నా చెప్పాడు? డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పేశారట సార్. వాళ్ళ నాన్నగారు అడిగితే ఎడిపోయినావు అంటే డ్యూటీకి పోతున్నా అని చెప్పేసి చెప్పారట సార్. అంతే సార్. మరి మీకు జరిగిందని మీకు ఎవరు చెప్పారు? మీకు సార్ కార్ నిన్న తీసుకెళ్లారు కదా, కార్ నిన్న రాంబాబుకు ఫోన్ చేస్తా అంటే ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. అయితే పొద్దున ఆయన కోసం నైట్ కూడా ఎత్తికాము, అంటే ఫోన్ నాట్ రీచబుల్ అనే వస్తుంది. అయితే పొద్దున వచ్చేసి మళ్ళీ పోదామని చెప్పేసి మామ వాళ్ళకు ఫోన్ చేసేసి ఆయన ఎత్తుకదాం పోదాం మామ అని చెప్పేసి మీకు అనుమానం వచ్చింది. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుందని చెప్పి మీకు అనుమానం వచ్చింది. మీకు డ్రైవింగ్ ఫీల్డ్ కదా, ఏమైనా ప్రాబ్లం అయిందో అని చెప్పేసి డౌట్ వచ్చేసి పోదాం మామూలు అని చెప్పేసి మాకు ఫోన్ చేస్తే రా అని చెప్పేసి రెడీ అయ్యి వచ్చేసి పోదాం అంటే అంతలో యాక్చువల్లీ పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు నాకు. జస్ట్ కార్ వాళ్ళది, మీ పేరు వీరేంద్ర అంటే వీరేంద్ర సార్ అని చెప్పా. జస్ట్ కార్ అంటే నాదే సార్ అని చెప్పిన. ఎక్కడ మీది అడ్రస్ అది అని చెప్తే మా తాటితండ సార్ అని చెప్పా. ఇప్పుడు ఈయన ఏమవుతాడు అంటే బామర్ది అవుతాడు సార్ అని చెప్పా. అదే కార్ మీదే కదా అంటే సార్ని అడిగేసి అందులో డెడ్ బాడీ ఉందండి మీరు ఒకసారి రండి అని చెప్పేసి అంటే వచ్చేసినాం సార్ ఇక్కడికి. మేము అదే సార్ పరిశీలించారా అంటే యాక్చువల్లీ చూసినాం సార్, కానీ అంత మాకేమో అర్థం కావట్లేదు సార్. ఆ ఎడుపులు అదే బాడీకి ఉబ్బి ఉన్నది సార్. అదే మరి కొట్టినరు మరి ఏంటో మాకేం అర్థం కావట్లేదు సార్. చంపారా లేకపోతే అనుమానం అనేది ఏం లేదు సార్. అంటే ఆయన అంత చాలా మంచోడు సార్, ఎవరితో గొడవ పెట్టుకోడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు సార్. అంత మంచి క్యాండిడేట్ సార్ ఆయన. నెక్స్ట్ మంత్ కూడా ఆయన పెళ్లి అని అంటున్నారు, అది వాస్తవేనా? వాస్తవమే సార్. నెక్స్ట్ మంత్ పెళ్లి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకుని ఉన్నాము. నెక్స్ట్ మంత్ కొద్ది ముహూర్తాలు లేవని చెప్పేసి. అమ్మాయి వచ్చేసి లచ్చగూడెం కూసుమంచి సార్. మాట్లాడుకున్నారా? అన్ని మాట్లాడుకున్నారు సార్. జరగాల్సింది చిన్న ప్రాబ్లం. మరి చనిపోయాడు మామూలుగా చనిపోయాడా లేదా హార్ట్ స్ట్రోక్ చనిపోయాడా లేదా అనుమానం ఉందా అసలు ఎవరైనా చెప్పారా? యాక్చువల్లీ ఇంకా ఏం గొడవలు ఉన్నా తెలియదు సార్. అసలు ఎవరి మీద అయితే అనుమానం అయితే లేదు సార్. ఆల్రెడీ పోస్ట్ మార్టం అయితే మనకి ఏమైనా రిపోర్ట్ వస్తే తెలుస్తుంది సార్. చెప్పండి ఎలా చనిపోయాడు? దెబ్బ అయితే ఉన్నది సార్, దెబ్బలైతే ఉన్నది సార్. దెబ్బ అయితే తలిగి ఉన్నది. కార్ అయితే రోజు ఒక సైడ్ వెళ్తారు. మరి నిన్న పోయిండు, మా వాళ్ళ బావతి కారు వేసుకొని పోయిండు. మరి డ్యూటీ పోతారని చెప్పిండు అంట. డ్యూటీ పోయిండు, మరి మధ్యన మరి ఇటు కారు ఎందుకు పోయిండు ఇటు అర్థం కావట్లేదు.
దాన్ని బట్టి మొత్తానికి ఉదయం నుంచి కారు ఆడనే ఉందంట. మా తండ్రి చూసారు కానీ నిన్న ఉదయం నుంచి కారు అక్కడ ఉందట. ఆడనే ఉందంట. అది మా తండ్రి పోయి బోతుకుండా పోతాడు. ఉదయం కారు ఉన్నప్పుడు మరి కారులో బాడీ ఉందా? అప్పుడు అంటే చూడలే, వెళ్ళి చూడలే. కారు అంటే అన్నది కదా మా తండ్రి వాళ్ళదే అనుకున్నాడట. మా తమ్ముడు అవుతాడు చూసాడు కానీ మరి ఏం పని ఉందో అని అనుకున్నాడట. వీళ్ళ పొద్దున పోలీసులు చూసి దాంట్లో బాడీ ఉంది అంటే. ఇప్పుడు దెబ్బ చూసిందే, దెబ్బ కొట్టింది సార్. మరి ఎవరు కొట్టిందండి? చెవులోని సార్, కంటి పలిపోయింది. ఇక్కడ నుంచి బాగానే కొట్టింది సార్. చెప్పండి. పొద్దున్న నుంచి కార్ అక్కడే ఉంది. అంటే 24 hours కార్ అదే ప్లేస్ ఉండేది. అలా మనుషులు లేరని చెప్పేసి కొందరు అంటారు, కొందరేమో ఇద్దరు దిగి రైతు వేదిక సైడ్ వెళ్ళిపోయారని ఇద్దరు అంటారు. చూసి అక్కడ సీసీ కెమెరాలు ఫుడ్ చూసి లేవు. కానీ అందరు అనడం తప్పితే క్లారిటీ అయితే లేదు. అక్కడ పోతే క్లారిటీగా వాళ్ళు కిరాణా షాప్ ఉంది, మనిషి ఉన్నాడా లేదా అని ఎవరైనా చూసిన క్లారిటీ చెప్తే మాత్రం తెలుసు. మనిషి అందులో లేడంటే మాత్రం మర్డరే. అంటే తనకి పెళ్లి కూడా నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా అంటున్నారు కదా. ఆయనకి 6 నెలల ముందే పెళ్లి కుదిరింది. వాళ్ళ నాన్నమ్మ ఎవరో చనిపోతే పెళ్లి పోస్ట్పోన్ అయ్యి ముహూర్తాలు బాలేక నవంబర్ లో పెళ్లి ఉంది. ఆ గొడవలు అయితే ఏం లేవు. మీరు చెప్పండి, ఎలా జరిగింది అసలు? ఏం లేదండి, మొన్న మొత్తం ఇంట్లోనే ఉన్నారండి. మొన్న నైట్ కొంచెం తాగి ఉన్నాడు, పడుకున్నాడు. అమ్మ వాడి దగ్గర ఉంటే మా అమ్మ చెప్పేది, కానీ మా పెద్ద పాపకి జ్వరం వస్తుంది, నా దగ్గర ఉంది, మేము పక్కనే. అమ్మ ఇక్కడ ఉంది, పొద్దున్నే లేసి ఎటు పోతున్నావురా ఇక్కడ రా అని మా ఆయన వాళ్ళ బావ, రారా ఇక్కడ తినేసి వెళ్ళు, డ్యూటీ లేదు ఏం లేదు, నువ్వు నైట్ 2 రోజులు తాగలేదు, తాగినవురా నైట్ అని. అయితే లేదు నేను డ్యూటీకి వెళ్తున్నాను చెప్పిండు, కానీ డ్యూటీకి వెళ్ళినట్టు లేదు. మొన్న సాయంత్రం వేసుకున్న డ్రెస్ షట్టర్ మీదే ఉన్నాడు, అట్లనే పోయి ఉన్నాడు. అందరితో మంచిగానే ఉంటాడు, అందరితో. అదే అతను ఎవరో ఇక్కడే కొట్టి చంపినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ కొట్టేది ఏదో ఫస్ట్ ప్రాణం తీసినట్టు, తర్వాత మొత్తం ఫేస్ మొత్తం ఉబ్బింది కదా. ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం ఫోన్ కలిపిన డే మొత్తం రింగ్ అవుతుంది. 6 తర్వాత నుంచి 7 తర్వాత ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదన్నాడు. పొద్దున 8ంటికి ఫోన్ చేస్తే మేము 8:30కు డ్యూటీకి వెళ్తా అన్నాడు. సరే రోజు లెక్క వెళ్తాండేమో అనుకున్నాం, కానీ 2 రోజుల నుంచి అక్క వాళ్ళ కారేమో అమ్మ ఇక్కడ ఉంది, ఈయన స్కూటీ బావకి ఇచ్చిండు, పెద్ద బావన. సరే దగ్గరే కదా, ఇక్కడ కొట్టి బావ లోకల్ ఏదో డ్యూటీ ఉందంటే స్కూటీ మీద వెళ్ళిండేమో, ఇచ్చిన ఎప్పుడు పెట్టిపోతాడు కదా. కానీ ఇతను కారులో ఎప్పుడు వెళ్ళాడు, ఇక్కడ వచ్చినా ఇక్కడే వచ్చిండేమో అనుకున్నాం. కానీ కార్ వేసుకుని ఎవరి ప్లాన్ తో ఎవరు తీసుకెళ్లారో ఏమో. కానీ పెళ్లి సెట్ అయింది కదా. పెళ్లి కార్తీక మాసంలో పెడదాం, ఫస్ట్ అయిపోయేది మేలో. గాని అమ్మాయి వాళ్ళ అన్నయ్యకు బాగాలేదు, కామెర్లు అయినాయి, జాండీస్, దాని వల్ల ఆపినాం. తర్వాత శ్రావణ మాసం అనుకుంటే మా అక్క వాళ్ళ మామగారు సీరియస్ అయ్యిండు, చనిపోయే స్థితిలో ఉంటే మళ్ళీ ఆపినాం. మంచిగా చేద్దాం అని గ్రాండ్ గా అనుకుంటున్నాం. సరే కార్తీక మాసం కదా అని శని పూజ కూడా చెప్పింది, అంతా బాగానే ఉంది. చూడొచ్చు బంధువులు మొత్తం చాలా కన్నీరు ముందుగా వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అందరితో మంచి కలివిడిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతారు. అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా బంధువులు కూడా కన్నా తల్లి కానీ మాత్రం ఇటు ఉండేలా విషయాలు వాళ్ళు ఏడు వేస్తున్న పరిస్థితుల దృశ్యాలు మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ కూడా వాళ్ళకి పెళ్లిళ్ళు అని చెప్తున్నారు. అంటే కొన్ని కారణాల వల్ల పెళ్లిళ్ళు వాయిదా పడి వాటికి పెళ్లి కూడా అయ్యేదని చెప్పే పరిస్థితి ఉంది. అందరితో మంచిగా వాడు 24 గంటలుగా అతను బయట నుండి కాళ్ళలోనే శివంలా మారి మాత్రం కాళ్ళనే ఉన్నాడు. స్థానిక సమాచారం పట్టుకుని పోలీసులు మొత్తం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరి ఇది హత్యనా ఆత్మహత్యనా పూర్తి వివరాలను తెలియజేస్తుంది. పూర్తి విషయాలలో డీఎస్పీ తిరుపతి సంఘటన స్థలాన్ని చేరుకుని పూర్తి విచారిస్తున్నారు.